హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అన్లిమిటెడ్ బై కేజే మాడసాని. ఈరోజు నేను మీకు తోటకూర వెల్లుల్లి కారం చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. నేను చెప్పే ప్రాసెస్ చాలా సింపుల్ అండి. మీరు ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాణలీలో తాలింపు వేసుకొని తరిగి పెట్టుకున్న తోటకూర వేసుకొని ఉప్పు పసుపు వేసి మగ్గించుకుందామండి. ఈలోపు మనము మిక్సీ గిన్నెలో 2 స్పూన్ల కారము, వెల్లుల్లి, కొబ్బరి వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇలా చూసారా, తోటకూర ఉడికిపోయిందండి. మరీ వేగక్కర్లేదు. ఇలాగా తోటకూర ఉడికిపోతే చాలు. నేను తీసుకుంది నార్మల్ తోటకూర అండి, కొయ్య తోటకూర కాదు. సో ఇలాగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని చివరిలో వేసుకొని దించేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.